హే గైస్ అందరికీ హాయ్. ఇప్పుడు నేను ప్రెజెంట్ అయితే శ్రీకాకుళం రైల్వే స్టేషన్లో ఉన్నా. సో ఇప్పుడు ఇక్కడ నుంచి మనం అయితే నేపాల్ వెళ్ళబోతున్నా. సో ఫస్ట్ టైం ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీకాకుళం నుంచి మనం నేపాల్ వెళ్ళబోతున్నాం. సో ఎలా వెళ్ళాలి, ఎక్కడ వెళ్ళాలి, మీకు క్లియర్ కట్ గా A to Z ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో మొత్తం చూడండి, చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి. సో ఇప్పుడు నేను నేపాల్ ఎలా వెళ్తానంటే ఫస్ట్ మనం శ్రీకాకుళం నుంచి ఫస్ట్ భువనేశ్వర్ వెళ్ళాలి. భువనేశ్వర్ నుంచి నాకు కలకత్తాకి ఇంకో ట్రైన్ ఉంది. మళ్ళీ కలకత్తా నుంచి సిలిగురికి వెళ్ళాలి. సో నేను 3 ట్రైన్స్ మారాలి. బట్ ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ నాకు ఇక్కడ 5:30 అయిపోతుంది. నా ట్రైన్ 1 అవర్, కోనార్క్ ఎక్స్ప్రెస్ 1 అవర్ లేట్ పడుతుంది. సో ఇప్పుడు ఏం చేస్తానో ఏం తెలియట్లేదు, ఎందుకంటే ఇక్కడ 1 అవర్ లేట్ అయింది, నాకు అక్కడ 1:30 ట్రైన్ ఉంది. సో ఒకవేళ మిస్ అయిందంటే నేను 2 ట్రైన్స్ మిస్ అవ్వాల్సి ఉంటుంది. సో చూద్దాం. సో మీరైతే మాత్రం ఫుల్గా వీడియో చూడండి. ఫుల్గా వీడియో చూసి మీరు ఏదో ఒకటి కామెంట్ చేయండి, మీకు ఎలా అనిపించింది నెక్స్ట్ వీడియోకి ఇంకేంటి ఇంప్రూవ్ చేసుకోవాలి కామెంట్ రూపంలో చెప్పండి. శ్రీకాకుళం రైల్వే స్టేషన్ చూడండి ఎంత బాగుందో. ఇది నేను 3rd టైం ఇక్కడికి రావడం. సో ఇదిగోండి మనదైతే కోనార్క్ ఎక్స్ప్రెస్. యాక్చువల్గా మనకైతే 5:50కి రావాలి. సో చూడండి ఇంకా డిస్ప్లే చేయలేదు. సో మనదైతే 1 అవర్ అంటే 1 అవర్ 40 మినిట్స్ లేట్ చూపిస్తుంది. ఇక్కడ మనకు 2 అవర్స్ లేట్ చూపిస్తుంది. ఇక్కడ నాకు కానీ మిస్ అయిందంటే రేపు నాకు కలకత్తా మిస్ అయిపోతుంది. కలకత్తా మిస్ అయిందంటే ఇంకా మన బస్కే వెళ్లాల్సిన పరిస్థితి. సో స్టిల్ మనకి ఇంకా డిస్ప్లే చేయలేదు మన ట్రైన్. ఇదిగోండి విశాఖపట్నం దగ్గర ఉంది. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం. ఓరేనా 7:08కి వస్తుందంటే ఇక్కడికి. అమ్మా బాబోయ్. సో మనకి ఇక్కడ లేట్ అయినా ప్రాబ్లమే లేదు. బట్ ఏంటంటే రేపుటి వెళ్ళబోయేది అంటే 1:30కి నాకు ట్రైన్ ఉంది. సో కలకత్తాలో. సో నేను అప్పుడు వెళ్ళే టైంకి గట్ట అది మిస్ అయిందంటే నాకు సిలిగురి కూడా మిస్ అయిపోద్ది. సో చూద్దాం ఇప్పుడు ఎలా ఉంటుందో పరిస్థితి తెలీదు. సో చూడండి మనకైతే ఇప్పుడు 6 o'clock అయిపోయింది. బట్ స్టిల్ ఇంకా మనకి డిస్ప్లే చేయలేదు. బట్ యాప్లో అయితే మాత్రం ఇంకా విజయనగరంలో ఉన్నట్టు చూపిస్తుంది. బట్ ఇక్కడైతే మాత్రం మనకి ఇంకేం డిస్ప్లే చేయలేదు. సో చూద్దాం. సో ఇప్పుడైతే మనకి 6:30 అయింది. సో ట్రైన్ అయితే విజయనగరం దగ్గర ఉంది. బట్ స్టిల్ అయితే మనకి ఇంకా డిస్ప్లే చేయలేదు. సో చూడండి మనకి ఇక్కడ ఎంత 1 అవర్ 36 మినిట్స్ లేట్ చూపిస్తుంది. 2 ప్లాట్ఫామ్స్ కాబట్టి మనం వెళ్ళిపోవచ్చు. బట్ ఏంటంటే డిస్ప్లే చేసే వరకు వెయిట్ చేస్తున్నా. సో వన్స్ డిస్ప్లే చేయగానే మనం లోపలికి వెళ్ళిపోతాం. మనకి కోనార్క్ ఎక్స్ప్రెస్ 1 అవర్ కాదు, 2 అవర్ కాదు, 3 అవర్స్ డిలే అవుతుంది. సో అందుకే నాకు 1:30కి కలకత్తాకి అంటే మనకి భువనేశ్వర్ నుంచి కలకత్తాకి ఉండబోయే ట్రైన్ నేను ఇదిగోండి క్యాన్సిల్ చేసేసాను. సో ఎందుకంటే ఆ టైంకి వెళ్ళి ఇది చూపిస్తుంది మనకి 3 o'clock అక్కడ రీచ్ చూపిస్తుంది. సో అనవసరంగా డబ్బులు వేస్ట్ అని సో ఇదిగోండి నేను క్యాన్సిల్ చేసేసాను. సో మనకి ఇప్పుడు రిఫండ్ వచ్చేస్తుంది. సో ఇదిగోండి ఇప్పుడు మనం భువనేశ్వర్ నుంచి డైరెక్ట్ గా సిలిగురికి నేను బుక్ చేశాను. అంటే ఈవినింగ్ 4:15 బుక్ చేసాను. ఇది కూడా తత్కాల్లో మనకి 47 వెయిటింగ్ లిస్ట్ చూపిస్తుంది. సో చూద్దాం, ఇదేమైనా దేవుడి దయవల్ల ఇదైనా మనకు కన్ఫర్మ్ అయిపోతే. సో ఇప్పుడు ఈ కోనార్క్ ఎక్స్ప్రెస్ వల్ల నేను 2 ట్రైన్స్ మిస్ అవ్వాల్సి వచ్చింది. సో 2 ట్రైన్స్ క్యాన్సిల్ చేస్తాను. సో రిఫండ్ అయితే వచ్చేస్తుంది. బట్ ఇప్పుడైతే మనం వెళ్ళడానికి అయితే మనకి ఏదో ఒకటి ఉండాలి కదా. సో ఇదైతే మనం చేసాము. ఇది కూడా మనకి వెయిటింగ్ లిస్ట్ వస్తే నేను ఇంకా డైరెక్ట్గా బస్ మీద వెళ్ళిపోతాను. 1 అవర్ కాదు, 2 అవర్ కాదు, 3 అవర్స్ మనకి డిలే అవుతుంది. యాక్చువల్గా నేను టికెట్ బుక్ చేసేటప్పుడు ట్రైన్ టికెట్ బుక్ చేసేటప్పుడు 4 to 5 అవర్స్ డిఫరెన్స్ ఉంచుకునే చేస్తాను. బట్ ఏంటంటే మనకి శ్రీకాకుళం నుంచి భువనేశ్వర్ 5 అవర్సే కదా అని బుక్ చేశాను. సో దానికి కూడా నేను 5 అవర్స్ డిఫరెన్స్ ఉంచే బుక్ చేశాను. బట్ మనం ఏం చేయలేము. సో ట్రావెలింగ్ లో అప్పుడప్పుడు ఇలాంటివి ఏమీ తప్పవు. సో నేనైతే మాత్రం అసలు డిసప్పాయింట్ అవ్వను. ఇండియా మొత్తం ఎన్ని ట్రైన్స్ లో తిరిగాను ఇది నాకు ఒక లెక్క చెప్పండి. నో ప్రాబ్లం. ఇఫ్ ట్రైన్ మిస్ అయితే బస్సు మీద వెళ్ళిపోతాం. సో ఎలా అయినా సరే నేనైతే సిలిగురి మాత్రం రీచ్ అయిపోతా. చూడండి ఇదిగోండి ఇది శ్రీకాకుళం దగ్గరికి వచ్చేస్తుంది. బట్ స్టిల్ చూడండి ఇంకా డిస్ప్లే చేయలేదు. టైం అయిపోతుంది. ఇక్కడైతే మాత్రం మనకి డిస్ప్లే చేయలేదు. సో డైరెక్ట్ గా మనం లోపలికి వెళ్ళిపోతాం పదండి. సో మనం స్టేషన్ లోపలికి అయితే వచ్చేసాం. సో నా లగేజ్ చూపిస్తా చూడండి. ఇదిగోండి ఇదే నా లగేజ్. నేను ఇండియా తిరిగేటప్పుడు అయితే కనీసం నేను 3 to 4 లగేజెస్ పట్టుకునేవాడిని. బట్ ఇంటర్నేషనల్ తిరిగేసరికి 7 kgs కాబట్టి సో నాకు అదే అలవాటు అయిపోయి నేను ఇది ఒక్కటే క్యారీ చేస్తున్నా. యాక్చువల్గా అయితే నేను నేపాల్ ఫ్లైట్లో వెళ్దాం అనుకున్నా. బట్ చాలా మంది ఏమన్నారంటే ఫ్లైట్లో కాకుండా ట్రైన్లో వెళ్ళి బ్రో చాలా ఎక్స్పీరియన్స్ బాగుంటుంది, మాకు కూడా చూపించేటప్పుడు చాలా బాగుంటుంది అని చెప్పారు. సో అందుకోసమే నేను నేపాల్ ట్రైన్లో వెళ్తున్నా. సో నెక్స్ట్ ఏంటంటే ఈ ట్రైన్ మనకి డిలే అవ్వడము, లేట్ అవ్వడం, నేను ఇండియా తిరిగేటప్పుడు నేను చాలా సఫర్ అయ్యాను. సో నాకు ఇది నథింగ్, అంటే నాకు ఇది అసలు ఏది మ్యాటరే కాదు. సో అందుకని సో మన ఫ్లైట్ అంటే నేను దగ్గర 3 కంట్రీస్ మలేషియా, థాయిలాండ్, నెక్స్ట్ శ్రీలంక, ఇవన్నీ మన ఫ్లైట్లోనే వెళ్ళాం. అండమాన్ నికోబార్ ఇవన్నీ మన ఫ్లైట్లో వెళ్ళాం కాబట్టి సో ఇప్పుడు మన నేపాల్ ఒక ఇంటర్నేషనల్ కంట్రీ కూడా మనం ఇప్పుడు ఒక ట్రైన్లో వెళ్తే ఆ ఎక్స్పీరియన్స్ వేరే కదా. సో నేను అది అనుభవించాలి. నెక్స్ట్ మీకు కూడా ఏంటంటే మీరు అందరూ ట్రైన్ అన్నారు. సో ఎక్కువ మంది ఫ్లైట్ అనలేదు, చాలా మంది ట్రైన్ అన్నారు. సో నేను ట్రైన్లో వెళ్దామని ఇలా ఫిక్స్ అయ్యాను. సో ప్రెజెంట్ అయితే మనం ప్లాట్ఫామ్ నెంబర్ 1లో ఉన్నాం. సో నాకు 1/2 అవర్లో ట్రైన్ వచ్చేస్తుంది. సో చాలా మొత్తం మీకు చూపించేస్తా పదండి. సో ఇప్పుడైతే మనం ప్లాట్ఫామ్ నెంబర్ 1లో ఉన్నాం. సో ఇక్కడికే మనకు కోనార్క్ ఎక్స్ప్రెస్ వస్తుంది. సో చలో ఇదిగోండి ఫైనల్లీ మన ట్రైన్ అయితే వచ్చేసింది.
సో ఫైనల్లీ ట్రైన్ ఎక్కిపోయా. సో ఇక్కడ నుంచి మనకు భువనేశ్వర్ జస్ట్ 5 hours కాబట్టి సో ఇది బుక్ చేసుకున్నా. సో ఇప్పుడు ఆల్రెడీ మనకి 8 o'clock అయిపోయింది. సో మన భువనేశ్వర్లో 2 or 3కి అలా దిగుతాను మార్నింగ్. సో నాకైతే నెక్స్ట్ ఈవినింగ్ అయితే నాకు 4 కల్లా నేను బుక్ చేశాను. అది వెయిటింగ్ లిస్ట్ 47 ఉంది. సో చూద్దాం అది అవుతుందా లేదా. సో ఇఫ్ అది అయితే మాత్రం మనం డైరెక్ట్గా సిలిగురి వెళ్ళిపోతాం. లేదు ఇఫ్ అది అవ్వకపోతే మనం బస్సులో కానీ లేదంటే ఇంకో ఆల్టర్నేట్ ట్రైన్ అయినా చూద్దాం. ఎందుకంటే ఇప్పుడు ఈ ట్రైన్ వల్ల సో నేను 2 ట్రైన్లు మిస్ అయిపోయాను. సో తప్పదు, అప్పుడప్పుడు ఇలాంటి జరుగుతుంటాయి. సో నేనైతే మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు. ప్లస్ నేను ప్రతి ట్రైన్కి నేను 5 to 6 hours చూసుకునేవాడిని. సో ఎందుకు ఇలాగైందో ఫస్ట్ టైం ఇలాగైంది. సో నో ప్రాబ్లం, దానికి ఏం పర్లేదు. సో బస్కైనా ట్రై చేస్తాను లేదంటే ట్రైన్కి. ఎలాగైనా మనం ఇప్పుడైతే సిలిగురి అయితే నేను వెళ్ళిపోతాను. సో చూడండి ట్రైన్ మొత్తం ఖాళీగా ఉంది. ఇదిగోండి మొత్తం ఖాళీగా ఉంది. సో ఇదిగోండి ఇంకా మనకి 2 stations ఉన్నాయి భువనేశ్వర్ రావడానికి. సో ఇది బలగాన్ స్టేషన్ అంట. ఫైనల్లీ మనమైతే భువనేశ్వర్ వచ్చేసాము. సో ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేస్తున్నా. రేపటి వీడియోలో భువనేశ్వర్ నుంచి సిలిగురి ఎలా వెళ్ళాలనేది మీకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చాలా మందికి డౌట్ ఉండొచ్చు, బ్రో 3 ట్రైన్లో ఎందుకు వెళ్ళడం, ఒకే ట్రైన్లో వెళ్ళిపోవచ్చు కదా, విశాఖపట్నం నుంచి ఉన్నది కదా అంటే ఉన్నది. బట్ ఏంటంటే రీసెంట్గా మన అకౌంట్ పోయింది కదా. సో ముందైతే నేను బుక్ చేసేటప్పుడు వైజాగ్ నుంచి డైరెక్ట్గా సిలిగురి బుక్ చేశాను. బట్ ఎప్పుడైతే అకౌంట్ పోయిందో మనం బ్యాక్ వచ్చాం కదా. సో మళ్ళీ నేను 1 week తర్వాత బుక్ చేశాను. అప్పటికప్పుడు మన టికెట్స్ దొరకవు. సో అందుకే నేనైతే మాత్రం ఇక్కడ నుంచి మనకి 3 ట్రైన్స్ దొరికాయి. బట్ బ్యాడ్ లక్ ఏంటంటే ఈ రోజు మనకి ట్రైన్ 3 hours డిలే అవ్వడం వల్ల సో ఆ 2 ట్రైన్స్ కూడా నేను క్యాన్సిల్ చేస్తాను. సో ఇప్పుడు మనకి ఇప్పుడు ట్రైన్స్ అయితే క్యాన్సిల్ అయింది. సో రేపు అయితే నాకు వెయిటింగ్ లిస్ట్ 47 ఉంది. అది కూడా తత్కాల్లో చేశాను. సో చూద్దాం అది ఒకవేళ కానీ మనకు కన్ఫర్మ్ అయితే మనం డైరెక్ట్గా సిలిగురి వెళ్ళిపోతాం. లేదంటే బస్ మీద వెళ్ళాలా లేదంటే మళ్ళీ ఏదైనా ట్రైన్ వెళ్ళాలనేది మీకు రేపు అనేది చెప్తాను. మనం సిలిగురి ఎలాగోలాగైతే రీచ్ అయిపోతాం. సో ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీకు నచ్చింది ఏదో ఒకటి కామెంట్ చేయండి. ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. సో రేపటి వీడియోలో సో నేను ఇక్కడ నుంచి ఎలా వెళ్తాను అనేది మీకు రేపటి వీడియోలో మొత్తం క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఉంటా మరి, బాయ్.